సినిమాలకు సమ్మర్ వరకు ఒక సీజన్ అయితే జూన్ నుంచి మరో సీజన్. ఈసారి సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు పెద్దగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ఎగ్జైట్ చేసే సినిమాలేం లేకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం సాలిడ్ సినిమా ఫెస్టివల్ రెడీ అవుతోంది. సౌత్ లో వరుసగా స్టార్ మూవీస్ తో పాటు మోస్ట్ అవైటింగ్ సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్. నిజానికి ఈ సంవత్సరం సమ్మర్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ సినిమాలేం రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. దాంతో సమ్మర్ వైపు చూశారు అందరూ. కానీ సమ్మర్ లో కూడా చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ జూన్ నుంచి మాత్రం చూసిన వాళ్ళకి చూసినన్ని సినిమాలు. జూన్ 5న తగ్ లైఫ్ తో స్టార్ట్ అవుతున్న మూవీ ఫెస్టివల్ ఇయర్ ఎండ్ వరకు కంటిన్యూ కాబోతోంది. కమల్ హాసన్ అంటే జనానికి క్రేజ్ ఉన్న మణిరత్నం కమల్ కాంబినేషన్ అంటే ఆ ఇంట్రెస్టే వేరు. అందుకే తగ్ లైఫ్ కోసం ఆడియన్స్ అంతగా వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు పాన్ ఇండియా ప్రమోషన్స్ తో సినిమా మీద ఇంకా ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కాబోతోంది. క్రిష్, జ్యోతి కృష్ణ కంబైన్డ్ డైరెక్షన్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాలో ఫస్ట్ టైం కంప్లీట్ డిఫరెంట్ మేక్ ఓవర్ తో పవన్ కనిపిస్తూ ఉండటంతో హరిహర వీరమల్లు మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి ఆడియన్స్ లో. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ తో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లు, స్పెషల్ షోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నెక్స్ట్ మంత్ థియేటర్ లోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ కుబేరా. దాదాపు 2 ఏళ్ల నుంచి కుబేరా మీద కుస్తీ పడుతున్నారు శేఖర్ కమ్ముల. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కుబేరా మూవీ జూన్ 20న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. శేఖర్ కమ్ముల రెగ్యులర్ టేకింగ్ కాకుండా అందరూ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ థియేటర్ లోకి వస్తున్న ఈ సినిమా మీద క్యూరియాసిటీ మాత్రం ఆడియన్స్ లో ఫుల్ గా ఉంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫోక్ యాక్షన్ మూవీ కన్నప్ప జూన్ 27న రిలీజ్ అవుతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన కన్నప్ప ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ప్రమోషన్లు స్టార్ట్ చేసేసింది. అయితే ఇప్పటికే హార్డ్ డిస్క్ మిస్సింగ్, ప్రభాస్ ఫైట్ సీన్స్ తో పాటు విఎఫ్ఎక్స్ కంటెంట్ కూడా మిస్ అయిందంటూ సోషల్ మీడియాలో కథలు, కేసుల గురించి చర్చ జరుగుతున్నా ప్రమోషన్లు కంటిన్యూ చేస్తూ ఉండటంతో జూన్ 27న కన్నప్ప థియేటర్లోకి రావటం గ్యారంటీగా కనిపిస్తోంది. నిజానికి సమ్మర్ వరకు ఉండాల్సిన సినిమాల సందడి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినా స్పీడ్ అందుకుంటోంది. ఈ సంవత్సరం మాత్రం ఖాళీగా ఉన్న సీజన్ ని వదిలిపెట్టి రిలీజ్ డేట్స్ క్లాష్ అయ్యేలా సినిమాలు సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతున్నాయి. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ సినిమా కోసం, సక్సెస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి అదే టార్గెట్ గా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ స్పైగా తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ జూలై 4న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్ లో ఆడియన్స్ ముందుకొస్తోంది. వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న తమ్ముడికి రిలీజ్ డేట్ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం శివరాత్రికి రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ నితిన్ మూవీ వాయిదా పడుతూనే ఫైనల్లీ జూన్ 4న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. కింగ్డమ్ రిలీజ్ డేట్ ఇచ్చినా సరే నితిన్, లయ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ మూవీ రిలీజ్ అవుతుందా లేక మరోసారి పోస్ట్ పోన్ అవుతుందా చూడాలి. ఆగస్టులో అసలు సిసలు సినిమాల పండుగ స్టార్ట్ కాబోతోంది. ఆగస్టు 14న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ మూవీ రిలీజ్ డేట్ ఇచ్చింది. రజనీకాంత్ నెగటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, ఆమిర్ ఖాన్ లాంటి పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అది కాక లోకేష్ కనగరాజ్ స్టైలిష్ యాక్షన్ ఎలివేషన్స్ కి పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉండటంతో ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి.